వంగవీటి రంగా గారి అమ్మాయి రాజకీయ రంగ ప్రవేశం అంటే రాధా గారు లేనప్పుడు విజయవాడలో అసలు ఇండియాలో లేనప్పుడు ఆయన దుబాయ్ పర్యటనలో ఉన్నప్పుడు ఆయన సోదరు వచ్చి ఒక స్టేట్మెంట్ రాజకీయాల్లో నేను వస్తున్నాను, అందరినీ కలుస్తున్నాను, మా నాన్నగారు ఆశయాలు ముందుకు తీసుకెళ్తున్నాను అని చెప్పటం వెనక ఉన్నటువంటి ఆంతర్యం ఏమిటి? అంటే అన్నా చెల్లెల మధ్య విభేదాలు ఉన్నాయా లేకపోతే ఏంటి అసలు? సార్ సహజంగా ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు కమ్మల కోసం పార్టీ పెట్టినప్పుడు జరగదు. జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టినప్పుడు రెడ్ల కోసం రెడ్లు ఉద్ధరించడానికి రెడ్డిలో ఉత్సాహం తీసుకురావడానికి పార్టీ పెట్టిందని ప్రసారం జరగదు. కానీ రంగా గారు అమ్మాయి మీడియాలో వస్తాను అనుకుంటుంది. డిబేట్ చూస్తాను వివిధ ఛానల్స్ లోనే, వివిధ మీడియాలో, పక్కన మీడియా, నీలి మీడియాలో, ఇంకో మీడియా ఎక్కడ చూసినా కాపులు తీసుకునే ప్రచారం జరుగుతుంది. ఇంకా మొగ్గ వికసించకుండానే మొగ్గగా ఉండగానే కొనుముద్రేసి ఆమె కమ్మ కాపాలని పక్కన జరిగింది. ముద్రేసి కాపులు చుట్టూ ప్రచారం చేసి ఆమె రాజకీయ జీవితాన్ని చేసి అలాగే కాపులు కొనుముద్రేసి విధంగా ప్రచారాలు చేయడం పద్ధతి కాదండి. రైట్. రెండో విషయం, ఆమె ఇది ఆశా కిరణ్ గారు అన్నగారు లేనప్పుడు రాజకీయాలకు ఎందుకు వచ్చారన్న దానికి నేను ఏకీభవించనండి. ఎందుకంటే రాధా గారు కూడా కులం మీటింగ్ లోనే ఉన్నారు. దుబాయ్ లోనే ఎక్కడో సౌత్ కంట్రీస్ లోనే. ఈమె కూడా కుల సంఘం మీటింగ్ లోనే ఉన్నారు, పాలకొల్లులోనే. అక్కడ అనౌన్స్ చేశారు. రెండు మీటింగ్లు కూడా నాకు తెలిసింది 1 మంత్ ముందని ఫిక్స్ అయి ఉంటాయి. సో ఆ ఫిక్స్ అయిన డేట్ ప్రకారంగా ఇద్దరు కూడా కుల మీటింగ్లకు వెళ్ళారు. కానీ అన్నగారు లేని సమయంలో అనౌన్స్ చేశారు అనేది వాళ్ళిద్దరి మధ్యలో స్పీచ్ తీసుకురావడానికనే ప్రసాదంగానే నేను భావిస్తాను. ఇంకా వంగవీటి ఆశాకిరణ్ గారు రాజకీయాలకు రావచ్చా లేదంటే ఎందుకు రాకూడదండి? చూస్తే డిటో యాజ్ తీసిన రంగా గారు తీసుకొచ్చి అనిపిస్తారు మనకి. అనిపిస్తుంటే రంగా గారికి డిటో కింద రంగా గారి బ్లడ్, ఆ బ్లడ్ పంచుకు బ్లడ్ తో పుట్టినాను ఒక మహిళ, ఒక పౌరురాలు రాజకీయాల్లోకి వచ్చే అవకాశం వచ్చే హక్కు ఉంది. ఆమె రావచ్చు, వ్యక్తిని పట్టిలో జాయిన్ అవ్వచ్చండి. దాన్ని ఎవరో విమర్శించాల్సిన అవసరం. దాన్ని ఎవరో ఏదో వంగవీటి నరేంద్ర గారు ఏదో చెప్తున్నారు, ఆమెమో తెలుగుదేశంలో జాయిన్ అవ్వకూడదు, వైసీపీలో రావాలన్నట్టు మాట్లాడుతున్నారు. ఇది తప్పండి. తెలుగుదేశం చేసింది అన్యాయమే కాదని అన్నాం. వైసీపీ ఏం న్యాయం చేసింది? రంగా గారి కుటుంబం కానీ లేదు కాపులకు కానీ లేదు అన్నగారి వర్గాలకు కానీ రాజశేఖర రెడ్డి ఏం చేశాడు? జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడండి? గౌతమ్ రెడ్డి గారు రంగా గారు పిలిస్తే నోరు ఎత్తనా పెద్ద ఛాలెంజ్ చేసేది అదే పార్టీలో జాయిన్ అవుతుంది. అది తప్పండి, ఒక పార్టీలో రావాలన్నది. అయితే ఇక్కడ ఒక ట్విస్ట్ ఉందండి. ఇందాక ఎవరో మేనమామ గారు మాట్లాడిన మాటలలో కూడా నాకు అనుమానం వస్తుంది. నాకు అప్పటి వరకు అనుమానం లేదు. అలాగే ఆమె ఎన్నుకున్న నిన్న ప్రకటన చేసిన ప్లేస్ ఎన్నుకోవడం కూడా ఈ మేనమామ గారు మాట్లాడింది, చెల్లిపాటి గారు మాట్లాడింది ఇది లింక్ ఉన్నట్టు కనిపిస్తుంది. ఎట్లా? ఆమె రాజకీయ రంగ ప్రవేశం చేయడానికి పాలకొల్లు వెళ్ళి కాపు సమావేశంలోనే ప్రకటించాల్సిన అవసరం ఏంటి? ఈ రోజు వరకు కాదు. విజయవాడలో బందర్ రోడ్ లో ఆయన విగ్రహం, ప్రధాన విగ్రహం ఎక్కడైతే ఆయన హత్యగావింపబడ్డారో అక్కడ ఉన్నటువంటి విగ్రహం దగ్గర ఆవిడ ప్రకటన చేశారు. ఇప్పుడు నేనున్న ప్రెస్ మీట్ అండి, ఆమె అన్నది ఏంటంటే నేను పాలకొల్లు కుల సమావేశానికి వచ్చాను, ఇన్విటేషన్ మీద పిలిపించిన ప్రోగ్రాంలోని వచ్చానన్నారు. అంటే ఆ ప్రోగ్రాంకి వెళ్ళిన తర్వాత ప్రకటించడం అనేది కొద్దిగా అనుమానించాల్సిన విషయం అండి. ఇప్పుడు ఆమె నిజంగా రంగా గారు ఆశయాలు తీసుకురావడానికి అధికారంలోకి వస్తే వాళ్ళు విభేదించవచ్చు. అన్నగారితో తప్పేం లేదండి. ఎంతమంది లేదు, ఎన్టీ రామారావు గారితో చంద్రబాబు విభేదించలేదా? కోట్ల విజయభాస్కర్ తోటి, నేదురుమల జనార్దన్ తోటి, ఏంటిది ఈ చెన్నారెడ్డి తోటి రాజశేఖర రెడ్డి విభేదించలేదా? రాజశేఖర రెడ్డి జగన్మోహన్ రెడ్డి విభేదించలేదా? విభేదించేది అది తప్పే విషయం కాదండి. మీరు రంగా గారి ఆశయాలు సాధించడానికే రాజకీయాల్లోకి వస్తే బ్యాక్గ్రౌండ్ తెలుసుకోవాలని చెప్పినారు. మీ మేనమాబు గారు కానీ, మీ బంధువులు కానీ, అమ్మగారు కానీ, లేదా వెనకాల ఉన్న మన సాధారణంగా మిత్ర మనుషులు అక్కడ సత్యంగా ఎగ్జాంపుల్ చెప్తే మీరే ఫీల్ అవ్వండి సార్, చెప్పకపోవచ్చు. కానీ రంగా ఇప్పుడు మీరు ఆవిడ ఏ పార్టీలోకి వెళ్తే